నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం రాబోయే మాసం అంటే జనవరి మాసం, జనవరి 2024 ఈ మాసానికి గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది. ముఖ్యంగా జనవరి అంటే ఆంగ్ల కాలమాన ప్రకారం గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సరం అంటూ ఉంటారు. అది మన భారత సనాతన ధర్మం కాకపోయినప్పటికీ అందరూ అది ఒక లెక్క కట్టుకునేటువంటి మాసం కాబట్టి జనవరి మాసం కొత్త మాసం అని కూడా మొదలు పెడతారు. ఏదేమన్నా మన లెక్క ప్రకారంగా జనవరి మాసం అంటే ముఖ్యంగా సంక్రాంతి పండగ వచ్చేటువంటి మాసం. అలాగే ఇందులోనే మనం ధనుర్మాసం కూడా ఉంటుంది కాబట్టి సౌరమాన ప్రకారంగా మనం ఈ ధనుర్మాసంలో మనం గీతా జయంతిని కూడా జరుపుకుంటాం. అంటే జనవరి మాసంలో రెండు ముఖ్యమైనటువంటివే కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కాలగమనంలో లెక్కైనటువంటి దక్షిణాయన కాలం పూర్తయి ఉత్తరాయణ కాలం వచ్చేటువంటి సమయం కాబట్టి జనవరి మాసంలో గ్రహాల స్థితులు ఎలా ఉన్నా అందరికి కూడా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి మాసంగా, ఆయురారోగ్యాలతో ఉండడానికి సరిపోయినటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మరి అయితే గోచార రీత్యా గ్రహాల స్థితి ఎలా ఉంది ఈ జనవరి మాసం, జనవరి 2024లో మరి గోచార స్థితికి గాను గ్రహాల స్థితి ఎలా ఉంది? మేషంలో గురువు, తర్వాత కన్యలో కేతు, వృశ్చికంలో మనకి బుధుడు, శుక్రుడు. ఈ బుధుడు 8వ తారీఖు తర్వాత ధనుస్సులోకి మారుతాడు. ఇక ధనుస్సులో రవి, కుజుడు. ఈ రవి జనవరి 15కి మకరంలోకి మారుతాడు. ఆయన మారడం వల్లే మనకు మకర సంక్రాంతి వస్తుంది. సౌరమానం ప్రకారంగా మనం చేసుకునే పండగ అంటే సౌరమానంలోకి వెళ్ళడం, ఇదే మన కాలగణనకి లెక్క. అంటే మకర రాశిలోకి రవి ఈ నెల 15వ తారీఖు మారుతాడు. అప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది 15 నుండి 16. అది సంక్రాంతి పండగగా మనం చేసుకుంటాం. ఇక మిగిలినటువంటిది రాహు మేషంలో ఉంటాడు. ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఫలితం ఎలా ఉంటుంది చూద్దాం. తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశి వారికి జనవరి 2024లో ఎలా ఉంది అంటే ఈ నెలలో బాగుంటుందనే చెప్పాలి. ఎప్పుడైతే కేతువు పక్కకు పోయాడో అప్పటి నుండి తులారాశి వారికి బాగున్నట్టే లెక్క. అన్ని రంగాల వారు అంటే వీరు వ్యాపారం చేయని, ఉద్యోగం చేయనివ్వండి, చిన్న ఉద్యోగం అవ్వనండి, కుటీర పరిశ్రమ అవ్వనివ్వండి, ఏ రంగంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగం అని ఏ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికైనా సరే వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాలలో చక్కగా ఈ మాసం అంతా కూడా రాణిస్తారు. అంటే అభివృద్ధి వైపే నడక ఉంటుంది. వృత్తి చేయనివ్వండి, ఉద్యోగంలో ఉండనివ్వండి, చిన్న పనులు ఏదైనా కుటీర పరిశ్రమ అయినా సరే ఈ మాసంలో అభివృద్ధి ఉంటుంది. అన్నింటా రాణిస్తారు కాబట్టి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది అని చెప్పచ్చు. ఎప్పుడైతే ఉద్యోగం ఇవన్నీ కూడా అభివృద్ధిలో ఉన్నాయంటే ఆర్థికంగా మన చేతిలో ఎప్పుడూ డబ్బు ఉంటుందని చెప్తాం కాబట్టి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది. అలాగే ఆరోగ్యం విషయంలో ఆర్థిక పరిస్థితి బాగుంది అంటే ఆరోగ్యం కూడా బాగుందని ఆలోచించాలండి అందరూ. అలాగే వీరికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ఇక నూతన వస్తు వాహన ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. ఏదైనా కొత్తది ఎప్పుడో టేబుల్ కొనుక్కుందాం అనుకుని కొనుక్కోలే, సోఫా కొనుక్కుందాం అనుకున్నాం కొనుక్కోలే, ఇప్పుడు కొనుక్కునే అవకాశం వస్తుంది. ఎక్కడో మరి వాళ్ళ ఆఫర్లో పెట్టడం కానీ లేకపోతే అంటే మీకు ఆలోచన లేకపోయినప్పటికి కూడా మీరు కొనేటువంటి వస్తువులను కొనేటువంటి అవకాశం అయితే ఈ మాసంలో మీకు కనిపిస్తుంది తులారాశి వారికి. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. అలాగే ప్రయాణాల్లో సుఖం ఉంటుంది. ఎక్కడికైనా మరి వెళ్ళాల్సి వస్తే చక్కటి సుఖవంతమైనటువంటి ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసినప్పుడు ఆనందంగా ఉంటారు. అన్ని రకాలుగా కూడా హాయిగా ఉండేటువంటి పరిస్థితి ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తుంది. తర్వాత మనం ఏదైనా విషయం చేయాలి అంటే ముందు ఈ పనులు చేయాలి అనుకునేటువంటి వారికి ఆనందదాయకంగా మనం ముందు చేయాలనుకున్నటువంటి పనులకు ప్రణాళిక వేసుకునేటువంటి అవకాశం ఈ మాసంలో ఉంటుంది.
అంటే ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, వ్యాపారం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, వాళ్ళు ఎలా ప్రణాళిక చేయాలో ఉంటుంది. అలాగే వీరి సంతాన విషయం వరకు వచ్చినప్పటికి కూడా సంతానం ద్వారాగానే చక్కటి ఆనందాన్ని పొందేటువంటి స్థితి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే గత మాసాలతో పోలిస్తే తులారాశి వారికి 2024 జనవరి చాలా సుఖవంతమైనటువంటి మాసంగా చెప్పొచ్చు. చక్కగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మిగతావేవీ లేకుండా ఆనందంగా గడిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ తులారాశి వారు కూడా ప్రతినిత్యం కూడా మీరు కనుక ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ 15 రోజుల వరకు ఉండేటువంటి పాశురాలను వినడం, అంటే జనవరి నుండి 1 నుండి జరిగేటువంటి 15 పాశురాలను వినడం, లేదు ముందు నుండి అలవాటు ఉందంటే 30 పాశురాలని చదువుకోవడం, లేదు అలా కాదు అంటే విష్ణు ఆలయానికి వెళ్ళడం చేసినట్టయితే, లేదు అది కూడా కుదరలేదు అంటే విష్ణు సహస్రనామాన్ని చెప్పుకోవడం కానీ వినడం కానీ చేసినట్టయితే ఇంకా సుఖంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు ఇది గోచార రీత్యా గ్రహాలు ఉన్నటువంటి దాన్ని బట్టి చెప్పాం. కానీ నిజానికి జన్మజాతకంలో ఉండేటువంటి మన గ్రహస్థితిని బట్టి, గ్రహాల యుతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి నిజంగా మనకు జన్మజాతకం ఎవరికైనా తెలిసి ఉంటే ఆ జాతకంలో ఉండేటువంటి స్థితిగతులను బట్టి ముఖ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ ఎవరికైనా అసలు రాశి ఏమీ తెలియనప్పుడు, అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి కుండలి ఏది తెలియకుండా కేవలం రాశి మాత్రం తెలిసినప్పుడు, లేకపోతే మకరం మనం చెప్తూ ఉంటాం కదా, ఇదేంటి ఇది నా జన్మ లగ్నం, ఇది నా జన్మ రాశి, ఈ రెండు మాత్రమే తెలుస్తాయి. అలా మాత్రం తెలిసినప్పుడు మనం ఈ గోచర ఫలితాలని చూసుకోవచ్చు. ఇక లేదు కొంతమంది నామ ఫలితాలను చూసుకుంటారు, అలా కూడా చూసుకోవచ్చు. అలా కాకుండా జన్మజాతకంలో జన్మకుండలి తెలిసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క బలాబలాలను బట్టి మిగతా ఫలితం అంతా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు చూసుకోవడం అంటే, ఇది కూడా ఒక్కొక్కసారి అది ఇది కలిసి ఉండొచ్చు. లేనప్పుడు కూడా గోచారాల వల్ల వచ్చేటువంటి ప్రభావం కనీసం 30-35% అయితే ఉంటుంది. మనకు ముందు జాగ్రత్త కోసం, ముందు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల కోసం ముందుగా మనము ఈ రాశి ఫలితాలను చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి రాబోయే మాసంలో వచ్చేటువంటి అనారోగ్యాలు కానీ, ఆర్థిక స్థితి కానీ, లేదా ఇంకేదైనా ప్రయాణాలు వాటికి సంబంధించినటువంటివి అవి తెలిసినప్పుడు, ముందుగా మన ఖర్చులు స్థితి అన్నీ తెలిసినప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసం చెప్పేటువంటిది. అంతేకాకుండా ఆ గ్రహాలు మనకు అనుకూలించడం లేదు అన్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆ గ్రహాలకి శాంతి కానీ, దేవతా పూజ కానీ ఇవి మనం చేసుకుంటే, అంటే పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చెప్పినటువంటివి. మీ రాసులను బట్టి మీకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ జనవరి మాసం అంతా కూడా సుఖంగా ఆనందంగా ఉంటారని చెప్తూ అందరికీ శుభం కలగాలని సర్వే జనా సుఖినో భవంతు.